యమధర్మరాజు జన్మ కథ. యమధర్మరాజు మహర్షి సూర్యదేవుడు మరియు సంజ్ఞాదేవి కుమారుడు. సంజ్ఞాదేవి సూర్యభగవానుని తేజస్సును తట్టుకోలేక తన ఛాయను అక్కడ ఉంచి తాను తపస్సు చేయడానికి వెళ్ళింది. ఆ ఛాయదేవి నుండే యముడు జన్మించాడు. యముడి జనన కథ. సంజ్ఞాదేవి చాలా భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుని వివాహమాడింది. కాని సూర్యుని మహోన్నత తేజస్సును తట్టుకోలేకపోయింది. అందుకే తన ఛాయను అక్కడ ఉంచి తాను తపస్సు చేయడానికి వెళ్ళింది. అయితే ఛాయదేవి సూర్యభగవానుని ప్రేమతో యమధర్మరాజు మరియు యమునాదేవి అనే పిల్లలను కనింది. యముడు చాలా ధర్మపరాయణుడు, న్యాయాన్ని పాటించేవాడు. చిన్నప్పటి నుంచే ధర్మబోధన చేసేవాడు. అందుకే భగవంతుడు ధర్మరాజు అనే పేరు కూడా ఇచ్చాడు. యముడు పెద్దవాడయ్యాక పితామహ బ్రహ్మదేవుడు అతనికి ప్రేతలోక పాలన బాధ్యతలను అప్పగించాడు. అంటే మానవులు మరణించిన తర్వాత వారి పాపపుణ్యాలను లెక్కించడమే యముని పని. యమపాశం అనే గొప్ప ఆయుధాన్ని బ్రహ్మదేవుడు యమునికి అందించాడు. ధర్మరాజు న్యాయమూర్తి. యమధర్మరాజు ఎప్పుడూ న్యాయబద్ధంగా మాత్రమే తీర్పు ఇచ్చేవాడు. ఎవరి పాపపుణ్యాలను అనుసరించి వారిని స్వర్గం లేదా నరకానికి పంపే బాధ్యత అతనిదే. తన తల్లి శాపం. ఒకసారి యముడు తన తల్లి ఛాయాదేవిని కాలితో తన్నాడు. అందుకు ఆమె కోపంతో నీ కాలి మాంసం పోయి నరములు మాత్రమే కనిపించేలా అవుతాయి అని శపించింది. దాంతో యమధర్మరాజు చాలా భయపడ్డాడు. తండ్రి సూర్యభగవానుని ప్రార్థించడంతో ఈ శాపాన్ని కాస్త శాంతం చేశాడు. కాని ఆ కారణంగా యమధర్మరాజు కొంత భీకరమైన రూపంలో ఉంటాడు. యమునాదేవి భక్తుల రక్షకురాలు. యమధర్మరాజుకి యమునాదేవి అనే చెల్లెలు ఉంది. భూమిలో యమునా నది రూపంలో ఆమె ప్రవహిస్తోంది. ప్రతి సంవత్సరం యమ ద్వితీయ రోజున యముడు భూమికి వచ్చి తన చెల్లెలి చేత నైవేద్యం స్వీకరిస్తాడు. ఆ రోజున సోదరుడు సోదరిని ప్రేమగా చూడాలని ప్రజలు నమ్ముతారు. తర్వాత కథలు. యముడు మరణానికి అధిపతి అయినా ధర్మాన్ని పాటించే వారికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. అతను భయంకరమైన దేవతగా కనిపించినా న్యాయం, ధర్మం, కర్మ సిద్ధాంతాలను పాటించే దేవుడు.